మెగానే టీవీ. అమెరికా నిఘా విభాగాలకు బాస్. ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ పొజిషన్స్ లో ఒకటైన డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ పదవికి అకస్మాత్తుగా ఒక రాజీనామా లేఖ పడింది. కేవలం 15 నెలల క్రితం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంతో నమ్మి అప్పగించిన ఆ అత్యున్నత బాధ్యతకు తులసి గబ్బార్డ్ రాజీనామా చేశారు. ఈ విషయం ఇప్పుడు వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. పైకి తన భర్తకు క్యాన్సర్ అని ఆమె చెబుతున్నప్పటికీ తెర వెనుక వైట్ హౌస్ ఆమెను బలవంతంగా పంపించేసిందనే వార్తలు ఇంటర్నేషనల్ మీడియాను కుదిపేస్తున్నాయి. దీంతో ట్రంప్ కు తులసి గబ్బార్డ్కు మధ్య ఏదో జరిగిందనే చర్చ మొదలైంది. అసలు ఇంత సడన్ గా తులసి గబ్బార్డ్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? వీరిద్దరి మధ్య చిచ్చు పెట్టింది ఎవరు? అమెరికా పాలిటిక్స్ లో ఇప్పుడు అతిపెద్ద హాట్ టాపిక్ గా మారిన తులసి గబ్బార్డ్ రాజీనామా వెనుక అసలు మిస్టరీ ఏంటి? ఈ నిర్ణయంపై ట్రంప్ రియాక్షన్ ఏంటి? లెట్స్ వాచ్. తులసి గబ్బార్డ్ గురించి భారతీయులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అమెరికా కాంగ్రెస్ కు ఎన్నికైన మొట్టమొదటి హిందూ చట్టసభ సభ్యురాలు ఆమె. భగవద్గీత మీద ప్రమాణం చేసి పదవి బాధ్యతలు చేపట్టిన ఫైర్ బ్రాండ్ లీడర్. గతంలో డెమోక్రటిక్ పార్టీలో ఉన్న ఆమె జో బైడెన్ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి డొనాల్డ్ ట్రంప్ కు మద్దతు పలికారు. ట్రంప్ ఎన్నికల క్యాంపెయిన్ లో కీలక పాత్ర పోషించి ఆయన విజయానికి ఎంతో కృషి చేశారు. దీంతో ట్రంప్ వైట్ హౌస్ కోర్ టీంలో ఆమెకు అత్యంత కీలకమైన స్థానం లభించింది. అమెరికాలోని CIA, FBI తో సహా 18 ఇంటెలిజెన్స్ ఏజెన్సీలను పర్యవేక్షించే బాధ్యతను అప్పగించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో కూడా తులసి గబ్బార్డ్కు అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. భారత్ అమెరికా దౌత్య సంబంధాలను బలోపేతం చేయడంలో ఆమెది కీలక పాత్ర. అలాంటి లీడర్ ఇప్పుడు ట్రంప్ టీంకు దూరం కావడం అంటూ రిపబ్లికన్ పార్టీలోనూ ఇటు ఇండో అమెరికన్ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తులసి గబ్బార్డ్ తన పదవికి రాజీనామా చేస్తున్నానని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ట్విట్టర్ ద్వారా ఒక లేఖను విడుదల చేశారు. తన భర్త అబ్రహం విలియమ్స్ కు చాలా రేర్ బోన్ క్యాన్సర్ ఉందని నిర్ధారణ అయిందని, ఈ కష్టకాలంలో ఆయన పక్కన ఉండి చూసుకోవాల్సిన బాధ్యత తనకుందని, అందుకే జూన్ 30న ఈ పదవి నుండి తప్పుకుంటున్నట్లు ఆమె తెలిపారు. ఈ రాజీనామాను వెంటనే ఆమోదించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తులసి గబ్బార్డ్ తన బాధ్యతలను ఎంతో అద్భుతంగా నిర్వర్తించారని ప్రశంసించారు. ఆమె స్థానంలో ప్రిన్సిపల్ డిప్యూటీ ఆరోన్ లూకాస్ కు ఇంటెలిజెన్స్ చీఫ్ తాత్కాలిక బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. తులసి గబ్బార్డ్ చెప్పిన కారణం ఒకటైతే వాషింగ్టన్ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుసలు వేరు. రాయిటర్స్, వాషింగ్టన్ పోస్ట్ లాంటి ప్రముఖ ఇంటర్నేషనల్ మీడియా సంస్థలు అమెరికా వైట్ హౌస్ ఆమెను బలవంతంగా రాజీనామా చేయించిందని సంచలన కథనాలు ప్రచురించాయి. గత కొన్ని నెలలుగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కు తులసి గబ్బార్డ్ కు మధ్య అస్సలు పడటం లేదట. ముఖ్యంగా విదేశాంగ విధానాల విషయంలో ఆమెను పూర్తిగా పక్కన పెట్టేసినట్లు తెలుస్తోంది. జాతీయ భద్రతకు సంబంధించిన కీలక సమావేశాలకు, అలాగే వెనిజులా లాంటి దేశాల ఆపరేషన్లకు కూడా ఇంటెలిజెన్స్ చీఫ్ అయిన ఆమెను దూరం పెట్టారని సమాచారం. వీరిద్దరి మధ్య గ్యాప్ కు అతిపెద్ద కారణం ఇరాన్ యుద్ధం. మొదటి నుంచి తులసి గబ్బార్డ్ విదేశాల్లో అమెరికా సైనిక జోక్యాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన నాయకురాలు. 2026 ప్రారంభంలో ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించినప్పుడు ఆమె లోపల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మార్చి నెలలో సెనెట్ ఇంటెలిజెన్స్ కమిటీ ముందు హాజరైన ఆమె ఒక సంచలన వ్యాఖ్య చేశారు. అమెరికా చేసిన దాడులతో ఇరాన్ అణు కార్యక్రమం నాశనమైందని, ఇరాన్ దానిని పునరుద్ధరించే ప్రయత్నాలు చేయడం లేదని తేల్చి చెప్పారు. ఈ స్టేట్మెంట్ ట్రంప్ వాదనకు పూర్తిగా విరుద్ధం. ఇరాన్ వల్ల ముప్పు ఉందని ట్రంప్ చెబుతుంటే ఆమె ఇలా మాట్లాడటం వైట్ హౌస్ కు కోపం తెప్పించింది. పైగా ఇరాన్ యుద్ధం విషయంలో ఆమె చెప్పింది తప్పు, ఆమె మాటలను పట్టించుకోను అని స్వయంగా ట్రంప్ బహిరంగంగానే విమర్శించారు. అంటే పరిస్థితి ఎంత దూరం వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. అంటే డొనాల్డ్ ట్రంప్ రెండవ దఫా పాలన మొదలైన ఈ 15 నెలల్లోనే 4 ముఖ్యమైన మహిళా అధికారులు తమ పదవులకు రాజీనామా చేయడం లేదా తొలగించబడటం గమనించాల్సిన విషయం. మార్చిలో హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయెనో, ఏప్రిల్లో అటార్నీ జనరల్ ఫామ్ బాండి, లేబర్ సెక్రటరీలో లోరీ చావేజు వీళ్ళందరూ బయటకు వచ్చేశారు. ఇప్పుడు తులసి గబ్బార్డ్ కూడా ఈ లిస్ట్ లో చేరారు. అంతేకాదు ఆమెకు అత్యంత సన్నిహితుడైన కౌంటర్ టెర్రరిజం సెంటర్ డైరెక్టర్ జో కెంట్ కూడా ఇరాన్ యుద్ధాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మార్చిలో రాజీనామా చేశారు. దీన్ని బట్టి ట్రంప్ క్యాబినెట్ లో ఏ స్థాయిలో అంతర్గత విభేదాలు ఉన్నాయో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. భర్త అనారోగ్యం అనేది నిజమైనప్పటికీ వైట్ హౌస్ లో నెలకొన్న ఆధిపత్య పోరు, ఇరాన్తో అమెరికా యుద్ధం, ట్రంప్ దూకుడు నిర్ణయాలే తులసి గబ్బార్డ్ను ఈ అత్యున్నత పదవికి దూరం చేశాయని రాజకీయ విశ్లేషకులు బలంగా నమ్ముతున్నారు.
2024లో ట్రంప్కు పెద్ద మద్దతుదారైన ఆమె ఇప్పుడు అదే ట్రంప్ కేబినెట్ నుండి తప్పుకోవడం రాజకీయంగా ఒక పెద్ద కుదుపు. కారణాలేమైనా ఒక బలమైన స్వరం, హిందూ అమెరికన్ల ప్రతినిధి అయిన తులసి గబ్బార్డ్ వైట్ హౌస్ క్యాంపు నుంచి తప్పుకోవడం ఖచ్చితంగా డొనాల్డ్ ట్రంప్కు ఒక రాజకీయ ఎదురుదెబ్బ అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆమె తదుపరి రాజకీయ అడుగులు ఎలా ఉండబోతున్నాయో వేచి చూడాలి.